హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో అయితే వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మన ఫ్రెండ్స్, మిత్రులు చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని. ఎవరైతే టీచర్ జాబ్ కోసం రాయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా టెట్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టీఈటీ టెట్ అని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఒక GOMS నెంబర్ 23ని విడుదల చేయడం జరిగింది. అంటే టెట్ ఎలా పెట్టాలి, ఎలా కండక్ట్ చేయాలి అనే విషయాల గురించి వాళ్ళు ఇందులో డిస్కస్ చేయడం జరిగిందనమాట. 17/3/2021న ఈ యొక్క జీవో విడుదల చేయడం జరిగింది. విడుదల చేయగానే నేను మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎంతోమంది చాలామంది టెట్ ఎప్పుడు వేస్తారు, డిఎస్సి ఎప్పుడు పెడతారు అని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కొంచెం వివరాలు అందిద్దాము. వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారు, ఆనందంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ టెట్లో విజయం సాధించి నెక్స్ట్ TRT టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, మళ్ళీ డిఎస్సి అంటాం మనము, దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళాలని, ముందుగా ఈ టెట్లో పాస్ అవ్వాలి అని కోరుకుంటూ ఈ యొక్క నోటిఫికేషన్లోకి మనము వెళ్ళిపోదాము. ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఏమేమి ఉంటాయని చెప్పి పేపర్ 1 ఒకటి ఉంటుంది. అది వచ్చేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి అనమాట. పేపర్ 1లోనే పేపర్ 2 ఉంటుంది ఇంకోటి. అది వచ్చేసి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు బోధించే వాళ్ళకి పేపర్ 2 రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పేపర్ 1లోనే 2 ఉంటాయన్నమాట. పేపర్ 1లోనే పేపర్ 1A అని ఒకటి ఉంటుంది. అది రెగ్యులర్ స్కూల్స్కి వాళ్ళకి ఈ పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. మరి పేపర్ 1B అని కూడా ఉంటుంది. అది కూడా 1 to 5th క్లాసెసే, కానీ అది స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు, స్పెషల్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే హియరింగ్ ఇంపేర్డ్ అని చెప్పేసి అలా ఉంటాయి. అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి పేపర్ 1B రాయాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా రెగ్యులర్ స్కూల్స్లో వాళ్ళైతే పేపర్ 1A రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇచ్చారు, అలానే గ్రాడ్యుయేట్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అక్కడ మీరు చూసినట్లయితే ఇంకా క్వాలిఫికేషన్స్ BEd ఇచ్చారు, అలానే DED కూడా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. కనీసం 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్పడం జరిగిందనమాట. ఏది మామూలుగా అయితే. కానీ ఇంకొక కండిషన్ కూడా అక్కడ ఉంది, ఆర్ అని ఇచ్చారు కింద మీరు చూసినట్లయితే. దీని అర్థం ఏంటంటే 23/8/2010 కంటే ముందు ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలానే DED డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్సంటేజ్లో తగ్గించడం జరిగింది. మీరు గమనించినట్లయితే అక్కడ మామూలు క్యాండిడేట్స్కి అయితేనేమో 45, అంటే జనరల్ క్యాండిడేట్స్, రిజర్వేషన్ OC క్యాండిడేట్స్కి 45% ఉండాలని చెప్పారు. SC, ST, BC వాళ్ళకైతే మాత్రం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కూడా 40% ఉంటే సరిపోతుందని చెప్పారనమాట. కొంచెం అది గమనించండి, మీరు క్లియర్గా మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమవుతుందనమాట. కాబట్టి నార్మల్ పర్సన్స్కి అయితేనేమో పైన ఇచ్చారు మనకి, అది ఎవరికంటే ఆఫ్టర్ 2010 వాళ్ళకనమాట. అది అంటే ప్రజెంట్ చేస్తున్నా కానీ ఆ 2010 తర్వాత చేసిన వాళ్ళకైతే పర్సంటేజ్ 50, 45 ఉండాలి. వీళ్ళకైతేనేమో 45, 40 ఇచ్చారనమాట. కాబట్టి అది మీరు గమనించాల్సి ఉంటుంది ముఖ్యంగా అందరూ కూడా. ఇంకా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూద్దాం ఆ నోట్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. త్వరలోనే మీకు టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి ఇది ముందు ఒక జీవో అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ జీవో గవర్నమెంట్ SCRT వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. ఈ SCRT వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ ఫ్రేమ్ చేసేస్తారు. దాదాపుగా సిలబస్ కూడా ఇంతకు ముందు ఉన్నట్లే ఉంటుందన్నమాట. ఈ సిలబస్ ఫ్రేమ్ చేసి త్వరలోనే ఒక నోటిఫికేషన్ అయితే మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరిగా చాలా ఇంట్రెస్ట్గా, చాలా క్యూర్గా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే,
ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కొంచెం స్క్రోల్ చేస్తాను నేను ఇక్కడ. స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, వచ్చేసింది. ఇక్కడ నోట్లో ఏం చెప్పారంటే మనకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ అక్కడైతే ఏమి ఇచ్చారంటే మనకి 29th జూలై 2011 కంటే ముందు ఎవరైతే కనుక గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేదు అని ఇచ్చారనమాట. కాబట్టి ఇది కూడా నోట్ గమనించండి మీరు. 29 జూలై 2011 కంటే ముందు ఎవరైతే బీఈడి, డిఈడి లేకపోతే గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అని అడుగుతున్నాం కదా, అది అవసరం లేదు వాళ్ళకి. మామూలుగానే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1B అని చెప్పారు కదా, ఇది వచ్చేసి స్పెషల్ స్కూల్స్ అనమాట. స్పెషల్ స్కూల్స్ వాళ్ళకి చాలా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆర్ అని ఇచ్చారు అక్కడ, మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. నేను ఒకటి చదువుతాను. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అండ్ 2 year డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ది డిజబిలిటీ అని చెప్పారు. అట్లా చాలా చాలా అయితే ఇచ్చారు. ఇవి మొత్తం కూడా 1 by 1 మీరు చక్కగా చూసుకోండి. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ సరిపోతాయో వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టు అనమాట. కాబట్టి ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు స్క్రోల్ చేసుకొని 1 by 1 మీరు చూసుకోవచ్చు తర్వాత. అలానే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెస్ట్ పేపర్ 2 అని ఇచ్చారనమాట. పేపర్ 2 కూడా 2 ఉంటాయి. పేపర్ 2లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏ అంటేనేమో రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకనమాట, బి అంటేనేమో స్పెషల్ స్కూల్స్ వాళ్ళకనమాట. వీళ్ళకి ఏమి ఇచ్చారంటే క్వాలిఫికేషను డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. అలానే పీజీ ఉన్నా కానీ ఇస్తారు. అలానే 50% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీకి అయితే 40% సరిపోతుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ అలానే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 40% ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. అలానే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కానీ ఉండాలని కంపల్సరీగా చెప్పడం జరిగింది. అలానే 4 years బిఏ ఎడ్యుకేషన్ కానీ బీఎస్సీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కూడా 50% మార్క్స్ ఉండాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45%, ఎస్సీ ఎస్టీ బీసీ అలానే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 45% ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇది పేపర్ 2(1)Aకి సంబంధించింది. పేపర్ 2Aకి సంబంధించింది అనమాట ఈ క్వాలిఫికేషన్స్ అనేవి. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనము లాంగ్వేజ్ టీచర్స్కి పేపర్ 2లో లాంగ్వేజ్ టీచర్స్కి ఏమి క్వాలిఫికేషన్ అడిగాడంటే గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా 3 years చదివి ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేషన్లో లిటరేచర్ చేసి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీలో కూడా లాంగ్వేజ్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఇచ్చాడనమాట. అలానే పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే బీఈడి విత్ లాంగ్వేజ్ అంటే మెథడాలజీ ఒకటి బీఈడిలో ఉన్నా కానీ సరిపోతుందనమాట. కాబట్టి పీజీకి కూడా అర్హత ఉందన్నమాట మనం. కాబట్టి ఇక్కడ ఇచ్చేశారు. తర్వాత మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టెట్ పేపర్ 2B అనమాట. అంటే 6th class నుంచి 8th class వరకు ఇవి స్పెషల్ స్కూల్స్కి సంబంధించిందనమాట. నేను మీకు ముందుగానే చెప్పాను పేపర్ 2లో B అంటే స్పెషల్ స్కూల్స్ అని చెప్పాను. ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆర్సిఐ క్వాలిఫికేషన్స్ సెకండరీ అని ఉందన్నమాట. అంటే ఆర్సిఐ అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అవసరం అవుతుందని ఇచ్చారు. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు క్లియర్గా మీకు ఇస్తారనమాట. నోటిఫికేషన్ అయితే ఈ రూల్స్ ప్రకారం రాబోతుందన్నమాట త్వరలోనే. అలానే స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆఫ్ టెట్ అనమాట. అసలు మోడల్ పేపరు ఎన్ని మార్కులకి ఎలా ఉండబోతుంది, అందులో కంటెంట్ అంటే విషయం ఏమి ఉండబోతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. టెట్కి అయితే అందరూ చాలా
ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడ చూద్దాం, స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టెట్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇది పేపర్ 1 అనమాట. నేను చెప్పబోయేది పేపర్ 1A అనమాట. ఏ అనమాట. అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 కూడా 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. మొత్తం కలిపి 150 మార్కులు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సైన్స్ అనమాట. కాబట్టి ఈ మొత్తం కలిపి 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. ఇది ఎస్జిటీలకు సంబంధించింది అనమాట. పేపర్ 1 అనేది ఎస్జిటీలకు సంబంధించింది. పేపర్ 1A అంటే ఎస్జిటీలు రెగ్యులర్ స్కూల్స్లో వాళ్ళకి పనికొస్తుంది అనమాట ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్, మరి ఇందులో ఉన్నటువంటి ఈ పేపర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సిలబస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం మనము. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది మనకి 1 to 5th క్లాస్ లెవెల్లో సైకాలజీ అయితే ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 1 ఉంది కదా, ఈ లాంగ్వేజ్ 1 అనేది మనం ఎలా చూజ్ చేసుకోవాలంటే 10th క్లాస్ వరకు మనం చదివినటువంటి మీడియం అయినా కానీ పర్వాలేదు. తెలుగు మీడియం చదివామనుకోండి తెలుగుని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం చదివామనుకోండి ఇంగ్లీష్ తీసుకోవచ్చు. అట్లా ఇంగ్లీషు తీసుకోవచ్చు. తమిళం తీసుకున్నాం అనుకోండి తమిళ్ తీసుకోవచ్చు. అట్లా మొత్తం ఒక 6 లాంగ్వేజెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ 6 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయితే మనకి సరిపోతుందో ఆ లాంగ్వేజ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా 10th క్లాస్ వరకు ఏ లాంగ్వేజ్ అయితే మనం ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉంటామో ఆ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఒకవేళ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ చదివిన వాళ్ళు అయితే ఉంటే ఏదైతే వాళ్ళు 10th క్లాస్ వరకు అప్ టు చదివి ఉంటారో ఆ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకొని ఉండాలన్నమాట. అలానే లాంగ్వేజ్ 2 అందరికీ కామన్ అనమాట, ఇంగ్లీష్గా ఉంటుందన్నమాట. అది 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ తర్వాత సిలబస్ ఫర్ లాంగ్వేజ్ 1 and 2 బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ అంటే గ్రామర్ పరంగా కానీ మొత్తం కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇది స్టాండర్డ్ ఎంతవరకు ఉంటుందంటే 10th క్లాస్ వరకు స్టాండర్డ్ తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఉండటం అయితే లెసన్స్ కానీ లేకపోతే ఆ గ్రామర్ కానీ మొత్తం 1 to 5th క్లాసెస్ వరకే తీసుకుంటారు. కానీ ఆ స్టాండర్డ్ అనేది ఎక్కడి వరకు ఉంటుందంటే 10th క్లాస్ లెవెల్ వరకు తీసుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పారు. అలానే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు 30 మార్క్స్కి క్వశ్చన్స్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అందులో 24 మార్క్స్ ఏమో లాంగ్వేజ్లో కంటెంట్ ఉంటుందన్నమాట. మిగతా 6 మార్క్స్ వచ్చేసి పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మెథడాలజీ అంటాం మనం, లేదా పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం అనమాట. కాబట్టి 24 + 6 30 మార్కులకి లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుందనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఎలా చూజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను నేను. అలానే మ్యాథమెటిక్స్ కానీ అలానే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మీకు 30 మార్క్స్ వస్తాయని చెప్పాను. మ్యాథమెటిక్స్లో 24 మార్కులకి కంటెంట్ వస్తుంది, అలాగే 6 మార్కులకేమో పెడగాజీ వస్తుంది అనమాట, అంటే మెథడాలజీ. అలానే సైన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా 24 క్వశ్చన్స్ ఇస్తారు. అది వచ్చేసి మీకు కంటెంట్ మీద బేస్ అయి ఉంటాయి. 6 క్వశ్చన్స్ మాత్రం పెడగాజీ మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు 30 మార్క్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. కాబట్టి పేపర్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాము. మొత్తం కూడా 5:30 ఉంటాయి అన్నమాట. మీకు 5 × 3 = 15 150 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. అలానే స్ట్రక్చర్ ఆఫ్ కాంటెంట్ పేపర్ 1B అనమాట, అంటే స్పెషల్ స్కూల్స్కి స్పెషల్ నీడ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. స్టాండర్డ్ అయితే మాత్రం 10th క్లాస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. టాపిక్స్ అంటాం కదా, అంటే లెసన్స్ ఏవైతే టాపిక్స్ 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ 10th క్లాస్ వరకు మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది. 10th క్లాస్ వరకు ఆ క్వశ్చన్స్ని ఆ స్టాండర్డ్లో వరకు అడగడానికి అయితే అవకాశం ఉంది. సేమ్ ప్యాటర్న్ అనమాట. ఎవరికి పేపర్ 1B వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ పేపర్ 2
ఈ 2 కూడా వెళ్ళిపోదాము. పేపర్ 2లో కూడా మీకు నేను 2 ఉంటాయని చెప్పాను. అంటే ఏంటంటే పేపర్ 2A అనమాట. ఇది రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకి, అందరూ ఎక్కువ ఇది రాస్తూ ఉంటారు. అలానే పేపర్ 2B అని ఉంటుంది, అది స్పెషల్ స్కూల్స్ వాళ్ళకి అనమాట. కాబట్టి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో కూడా మనం మోడల్ పేపర్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మోడల్ పేపర్ ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చారంటే 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ముందుగా వచ్చేసి 2.5 hours టైం ఉంటుంది. అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ వచ్చేసి 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనమాట 30 మార్క్స్కి ఇస్తారు. ఆ మిగిలినటువంటి ఈ 330 90 అయిపోయింది కదా, మిగతా 150 అవ్వాలంటే 60 మార్కులు కావాలి మనకి. కాబట్టి ఈ 60 మార్కులు ఎలా వస్తాయి అంటే, ఒకవేళ మనం మ్యాథమెటిక్స్ వాళ్ళమనుకోండి, మ్యాథ్స్ సైన్స్ 2 రాయాల్సి ఉంటుంది అనమాట. 60 మార్కులకి ఇస్తారు అవి. ఒకవేళ మనము సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ అనుకోండి, మనకి 60 మార్కులు సోషల్ మీద వస్తాయన్నమాట. ఒకవేళ మనం లాంగ్వేజ్ పండిట్స్ అయి ఉన్నామనుకోండి, ఈ లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, కన్నడ కానీ, ఒడియా కానీ, తమిళ్ కానీ, సాంస్క్రిట్ కానీ ఇచ్చారు ఇక్కడ. వీటి మీద 60 మార్కులకి వస్తుందన్నమాట. కాబట్టి ఈ 60 మార్కులు అనేవి మనం ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి, అంటే మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ కలిపి వస్తాయన్నమాట. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే మొత్తం సోషల్స్కి సంబంధించి 60 మార్కులకి వస్తుంది. లాంగ్వేజ్ వాళ్ళకైతే ఏ లాంగ్వేజ్కి సంబంధించి ఆ లాంగ్వేజ్కి 60 మార్కులకి ఇస్తారనమాట. టోటల్గా మనం 330s 90 + 60 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అయితే ప్రస్తుతానికైతే లేదు. నోటిఫికేషన్ వస్తే ఏమన్నా ఉంటుందేమో. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడైతే ఏమీ ఇవ్వలేదన్నమాట. అలానే పేపర్ 2లో బీకి వెళదాం మనము. పేపర్ 2B అనమాట. ఇది స్పెషల్ స్కూల్స్కి సంబంధించింది. ఇక్కడ కొంచెం మారుతుందనమాట. ఫస్ట్ 3 30లు ఉన్నాయి కదా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేదేమో సేమ్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 కూడా సేమ్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 కూడా 30 మార్క్స్కి ఉంటుంది. కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీలో వచ్చేసి 60 మార్క్స్కి ఇస్తారనమాట. కాబట్టి ఆ చివరిదే మారుతుందనమాట. 60 మార్కులకి ఇస్తారు. టోటల్గా 150 మార్క్స్ అవుతుందనమాట. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. పేపర్ 2లో స్పెషల్ ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ ఇచ్చారు కదా 30 మార్క్స్ అని, ఈ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా లాంగ్వేజ్ 1 మాత్రం మీరు పండిట్ ట్రైనింగ్ ఏదైతే చేశారో అది మాత్రమే తీసుకోవాలన్నమాట. కాబట్టి కంపల్సరీగా మీరు పండిట్ ట్రైనింగ్ దేని మీద అయితే చేసి ఉన్నారో అదే 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏది లాంగ్వేజ్ 1లో కంపల్సరీగా అదే చూస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 2లో మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ చేసుకోవాలి. మిగతా 60 మార్క్స్ ఉంటాయి కదా, కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ అనమాట. కాబట్టి మీరు స్పెషలైజేషన్ దేంట్లో అయితే చేస్తారో దాంట్లో 60 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి మీకు స్టాండర్డ్ అయితే మాత్రం కంపల్సరీగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 12th క్లాస్ వరకు ఇస్తారు. అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు క్వశ్చన్స్ అడగడానికి అయితే మీకు అవకాశం ఉంది. 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట లాంగ్వేజ్ 1లో కూడా. అలా లాంగ్వేజ్ 2లో కూడా 30 క్వశ్చన్స్ ఇస్తారని మీకు నేను చెప్పాను. అయితే ఈ 30లో 24 మార్క్స్ ఏమో కంటెంట్, పెడగాజీ అంటే మెథడాలజీ వచ్చేసి 6 మార్క్స్ అనమాట. అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు పేపర్ 1 చెప్పాను కదా, పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి 30 మార్కులు ఉంటుంది. అందులో కంటెంట్ 24 మార్క్స్, పెడగాజీ 6 మార్క్స్. సైన్స్ తీసుకున్నారనుకోండి, సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ కలిపే ఉంటుంది. 30 30 60 కదా. ఓకే రైట్. తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఆ 60 మార్క్స్ కంటెంట్ 48 ఉంటుంది, పెడగాజీ 12 ఉంటుంది, మొత్తం 60 అనమాట. అలానే లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు కదా, లాంగ్వేజ్ టీచర్స్కి కూడా 60 మార్క్స్కి ఇస్తారనమాట. 60 అంటే అందులో 48 ఏమో కంటెంట్, పెడగాజీ ఏమో 12 అనమాట. ఈ 60కి 90 యాడ్ అవుతుంది అనమాట. అంటే 330 ఫస్ట్ ఉన్నాయి కదా, సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఆ 3 30 90, ఈ యొక్క 60 మొత్తం కలిపి 150 మార్క్స్కి అనమాట. ఓకే. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనమాట. క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా మీరు లాంగ్వేజ్ 1 ఏదైతే చూజ్ చేసుకుంటారో, పైన లాంగ్వేజ్ 1 చూజ్ చేసుకుంటాం కదా, ఆ లాంగ్వేజ్ 1 దాంట్లోనే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో అయితే కంపల్సరీగా ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ షల్ బి
బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఫాలోడ్ బై లాంగ్వేజ్ 1. కాబట్టి మీరు లాంగ్వేజ్ 1 దగ్గర తెలుగు చూజ్ చేసుకున్నారనుకోండి, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ లాంగ్వేజ్ 1 దగ్గర మీరు తమిళ్ చూజ్ చేసుకున్నారనుకోండి, తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 దగ్గర ఒడియా చూజ్ చేసుకున్నారనుకోండి, ఇంగ్లీషు ఒడియా 2 ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా ఉంటుంది. సాంస్క్రిట్ చూజ్ చేసుకుంటే మాత్రం సాంస్క్రిట్లో పేపర్ అయితే ఉండదు, తెలుగులోనే ఉంటుంది పేపర్ అయితే. ఒకవేళ మీరు సాంస్క్రిట్ కనుక లాంగ్వేజ్ 1లో కనుక చూజ్ చేసుకుంటే అలా ఉండటానికి అయితే అవకాశం లేదు. ఓకే, దాని తర్వాత మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్ ఇష్యూ ఆఫ్ మెమో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు ఎవ్రీ టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారు, ఇక్కడ కూడా అలానే పెట్టడం జరిగింది. జనరల్ ఓసీకి అయితే 60% రావాలని చెప్పారు. 150కి 60% అంటే 90 మార్క్స్ రావాలి, కంపల్సరీగా 90 రావాలి. బీసీకి అయితే మాత్రం 50% రావాలి, అంటే 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 40% అండ్ అబోవ్ రావాల్సి ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళకి 60 మార్క్స్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కాబట్టి ఓసీలకి 90 రావాలి, బీసీలకి 75 రావాలి, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి మాత్రం 60 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ టీఆర్టీ రాయడానికి, అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడానికి, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. అలానే ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ చదువుతాను నేను. వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వెయిటేజ్ అంటే ఏంటంటే 20% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది టెట్కి. మిగతా 80% వెయిటేజ్ ఏంటంటే టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అంటే డిఎస్సికి అనమాట. కాబట్టి ఇవి 20 టెట్ ప్లస్ అవి ఒక 80%, టోటల్ 100% అవుతుందన్నమాట. ఇలా తీసుకుంటారు. అలానే ఎగ్జామ్షన్ ఫ్రమ్ పాసింగ్ టెట్ అనమాట. టెట్ రాయకుండా డైరెక్ట్ డిఎస్సి రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరంటే వాళ్ళు 23/8/2010 కంటే ముందు గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీ ద్వారా కానీ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ఎవరైతే అపాయింట్ అయిన టీచర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే టెట్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో కానీ, ఇంకా గుర్తింపు లేని స్కూల్స్లో కానీ పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ టీచర్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే 23/8/2010కి ముందు గవర్నమెంట్ సర్వీస్ కానీ లోకల్ అథారిటీ ద్వారా కానీ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం కనుక మీరు నియమించబడి ఉంటే వాళ్ళకి టెట్ రాయాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి కమిటీలో ఎవరెవరు ఉంటారన్నారు, మనకు అది అంత ఇంపార్టెంట్ కాదు. క్రియేషన్ ఆఫ్ ది టెస్ట్ సెల్ అనమాట. అంటే ఈ యొక్క ఈ వింగ్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా మనకు అంత అవసరం లేదు. అలాగే ఇక్కడ నో అడిషనల్ ఫినాన్షియల్ కమెన్స్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నారు, ఇది కూడా మనకు అవసరం లేదు. అలానే రిక్వెన్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ అన్నారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ అన్నారు. టెట్ అనేది ఇయర్లో వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తారని ఇక్కడ మేబీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పారు. 2 times అని అయితే మనకేమి ఇక్కడ చెప్పలేదు. అలానే ఈ టెట్ అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి లిమిట్ అంటూ ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఓకే, అలానే ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ టెట్ అని ఉంది. అలానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి పెడుతున్నారు, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆల్రెడీ మనకి 2017-18 నుంచి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎంసెట్ కానీ, డిఈ సెట్ కానీ, అలానే సిటెట్ సెంట్రల్ టెట్ కానీ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరుగుతున్నాయి. దీన్ని కూడా అదే విధంగా పెట్టాలని జీవోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలానే ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎలా చేస్తాము ఏందనేది మొత్తం కూడా వివరాలు ఇవ్వడం జరిగింది.
మనకి ఇదంతా ఇప్పుడైతే అవసరం లేదు. కాకపోతే ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేసి ముందు మాక్ టెస్టులు పెట్టి మరి ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేయగానే ఆల్ పర్సనలైజ్ అయిన అట్లా వస్తాయి. మీరు ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంది. మరి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట. ఇటువైపు నా ఎంబ్లం వస్తుంది, అంటే నా చిన్న ఫోటో ఒకటి వస్తుంది. ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది.